అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి మేక బ్రెయిన్ ఫ్రై. ఈ బ్రెయిన్ ఫ్రైని ఆనియన్ వేసి కూడా చేసుకుంటారు కదా, అలా కాకుండా సింపుల్గా ఉప్పు కారం వేసి ఎలా ఫ్రై చేయాలో నేనైతే మీకు ఒకసారి చూపించాలనుకుంటున్నాను. ముందుగా ఒక మేక బ్రెయిన్ తీసుకొని నీళ్ళలో ఒక 2-3 సార్లు మంచిగా కడిగి అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం కారం, ఉప్పు వేసి ఈ బ్రెయిన్కి అయితే పట్టించాలి. మనం ఉప్పు కారాలు పట్టించిన ఈ బ్రెయిన్ని స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసి కట్ చేయకుండానే ఈ బ్రెయిన్ని ఆయిల్లో పెట్టి అయితే 2-3 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. నా చిన్నప్పుడు ఇదే ప్రాసెస్ మా అమ్మ కట్టెల పొయ్యి మీద మూతకాకు పెట్టి దాంట్లో చేసి ఇచ్చేది. ఆ నిప్పుల మీద కాల్చే బ్రెయిన్ నాకైతే చాలా ఇష్టము. ఇప్పుడు నిప్పులు మూతకాకు దొరకడం కష్టం కదా, దొరికిన వాళ్ళైతే డెఫినెట్గా అట్లా ట్రై చేయండి. చాలా రుచిగా అయితే ఉంటుంది. కొంచెం ఉడికిన తర్వాత మనం గరిటెతోనే ఇలా పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా కట్ అయిపోతుంది, స్మూత్గా ఉంటుంది బ్రెయిన్ కాబట్టి. తర్వాత పీసెస్ కట్ చేయడం ఇష్టం లేదంటే మీరు ముందుగానే మీకు కావాల్సిన సైజులో పీసెస్ అయితే కట్ చేసుకొని ఉప్పు కారాలు అయితే పట్టించుకోవచ్చు. 2-3 నిమిషాలు మూత పెట్టి ఉడికించి తర్వాత ఒకసారి కలుపుకున్నామంటే అంతా మనకి ఇక్కడ మేక బ్రెయిన్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే. మనం కలిపేటప్పుడు ఈ నురుగంతా వెళ్ళిపోవాలి. ఈ నురుగు వెళ్ళిపోయింది అని అంటే మనకు 100% మేక బ్రెయిన్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్గా ఉంది కదా. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లో పెట్టించిన పిల్లలు స్నాక్స్ లాగా అయితే ఇష్టంగా తింటారు. చాలా రుచిగా అయితే ఉంటుంది, ఎటువంటి స్మెల్ అయితే ఉండదు. మీలో ఎంతమందికి ఈ మేక బ్రెయిన్ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తుండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.